कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। ओम अज्ञानतिमिरं दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। यज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पांडव येन भूतान्यशेषाणि ద్రక్ష్యస్యాత్మాన్యదో మయి। ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు ఆ జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్ముని అంశలని అనగా నాకు సంబంధించిన వారని కాంచగలుగుటచే నీవు తిరిగి ఎన్నడను ఇట్టి మోహమునకు గురి కావు। ఇక్కడ ఈ శ్లోకంలో మనం స్పష్టంగా అర్థం చేసుకున్నట్టయితే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే సృష్టి అంతా కూడా ప్రపంచ సోదర భావన అన్నటువంటి విషయం ఇక్కడ వ్యక్తమవుతూ ఉంది। ఆత్మదర్శి ఎవరైతే ఆత్మదర్శనం కావించారో అటువంటి మహాత్ముని నుండి నిజమైన జ్ఞానం అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించడంలో ఒక పరమార్థం ఉంది। ఏంటది అంటే ఈరోజు ఈ జడ పదార్థానికి సంబంధించి అంటే ఈ భౌతిక పదార్థాలకు సంబంధించినటువంటి జ్ఞానాలు ఎన్నో ఉన్నాయి। ఈ భౌతిక పదార్థం అశాశ్వతమైనటువంటిది, ఆ జ్ఞానాలు కూడా అశాశ్వతమైనటువంటివి। ఈరోజు ఒకటి కనుక్కుంటారు, రేపది మారిపోతూ ఉంటుంది। ఉదాహరణకి మనం చూసినట్లయితే యూరోప్లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మొట్టమొదట అక్కడ శాస్త్రవేత్తలు ఏం నిర్ణయించారు అంటే పిల్లుల వల్ల ప్లేగు వ్యాధి వస్తుంది అని చెప్పి వాళ్ళు నిర్ణయించిన తక్షణమే అక్కడ పరిపాలకులు ఒక ఆదేశం చేశారు। ఏమని అంటే పిల్లులన్నింటినీ కూడా పట్టి చంపేయండి అని చెప్పి పిల్లులన్నింటినీ చంపేశారు। కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే ప్లేగు వ్యాధి పిల్లుల నుంచి కాదు ఎలుకల నుంచి వస్తుంది, ఎలుకల్ని నివారించాలా అన్నారు। కానీ పిల్లులు అనేటివి ఉంటే ఎలుకలు ఆటోమేటిక్గా నివారించబడతాయి, కానీ పిల్లులన్నిటినీ మొదట చంపేశారు, ఎలుకలు ఉధృతంగా పెరగడం మొదలుపెట్టాయన్నమాట। అంటే ఇక్కడ భౌతికానికి సంబంధించినటువంటి జ్ఞానాలు, మనుషులు ఏర్పాటు చేసేటువంటి జ్ఞానాలు, మనుషులు కనుక్కునేటువంటి జ్ఞానాలు, వీటన్నిటికీ కూడా ఒక పరిమితి ఉంది, వీటిలో లోపాలు ఉండేదానికి అవకాశం ఉంది। కానీ సృష్టికర్త అయినటువంటి భగవంతుడిచ్చినటువంటి జ్ఞానం, నిజమైనటువంటి జ్ఞానం, అది ఆత్మజ్ఞానం, ఆత్మ శాశ్వతమైనటువంటిది। ఆ జ్ఞానంలో ఎటువంటి లోపాలు ఉండేదానికి అవకాశం లేదు। అయితే ఒక్కొక్కసారి మన వాళ్ళు అంటారు ఫలానా ఆయన రాసిన దాంట్లో ఈ లోపం ఉండింది, ఫలానా ఆయన రాసిన దాంట్లో ఈ లోపం ఉండింది, ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా। కారణం ఏంటి అంటే ఆ పరంపర అన్నటువంటిది పాటించడం దానివల్ల మనసుకి తోచిందంతా వాళ్ళు రాయడం వల్ల ఈ లోపాలు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి। అదే పరంపరను మనం స్వీకరించి పరంపరగా వచ్చే జ్ఞానాన్ని మనం తీసుకున్నట్లయితే వెతికినా కానీ లోపాలు కనిపించవు। ఎందువల్లంటే
అది భగవంతుడిచ్చింది. భాగవతం ఏం చెప్తుంది? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ శాస్త్రం ఎవరిచ్చారు? భగవంతుడిచ్చాడు. ధర్మం ఎవరిచ్చారు? భగవంతుడిచ్చారు. ఏదన్నా యంత్రాన్ని సృష్టించినటువంటి వ్యక్తే దాని మాన్యువల్ క్యాటలాగ్ ఇస్తాడు. మీరు నేను ఇవ్వలేం. ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు ఇచ్చినటువంటిదే నిజమైన జ్ఞానం. దాంట్లో ఎటువంటి లోపాలు ఉండవు. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని గురువు యథాతథంగా శిష్యునికి ఇవ్వాలి. అందుకనే స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, శిష్యుడు ఎవరయ్యా అంటే, గురువు ఎవరు అంటే ప్రామాణికమైన గురువు శిష్యునికి యథాతథంగా జ్ఞానాన్ని, భగవంతుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని యథాతథంగా ఇచ్చేటువంటి వాడు. పోస్ట్ మ్యాన్ లాగా ఉండాలి. పోస్ట్ మ్యాన్ వచ్చిన ఉత్తరాన్ని లోపల ఉన్నటువంటి సందేశాన్ని మార్చడు, యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాడు. అదే రకంగా గురువు కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి సందేశాన్ని యథాతథంగా శిష్యునికి ఇచ్చేటువంటి వాడు నిజమైనటువంటి గురువు. మరి ఆ నిజమైనటువంటి జ్ఞానం కూడా మనిషిలో భగవంతుని యొక్క అంశలు ప్రతి ఒక్కరూ కూడా, నేను భగవత్ అంశనే, ప్రతి ఒక్కరూ భగవత్ అంశలే. నాకు ఈ భూమి మీద నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావన తీసుకొని వస్తుంది, శత్రుమిత్రు భేదన లేకుండా. కానీ ఈ రోజుల్లో ఈ నిజమైన జ్ఞానం లోపించడం వల్ల సమాజంలో అన్నదమ్ముల మధ్య సోదర భావం లేదు. యూనివర్సల్ బ్రదర్హుడ్ తర్వాత విషయం. ఎందువల్ల? నిజమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం లోపించడం వల్ల. ఈ ఆత్మజ్ఞానం అన్నటువంటిది పరంపరలో మనం స్వీకరించినప్పుడు ఆ జ్ఞానం వంటబట్టినటువంటి వ్యక్తి ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది? ఉదాహరణకి చరిత్రలో హరిదాస్ ఠాకూర్, ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టాడు. కానీ హరినామాలను రోజుకు 3 లక్షల నామాలు జపించేటువంటి వాడు. అప్పట్లో రాజులు కుట్రతోటి 21 మార్కెట్ స్థలాల్లో ఆయన్ని స్తంభాలకు కట్టేసి కొరడాలతో కొట్టారు. కాళ్లకు తాళ్లు కట్టి గుర్రాల మీద ఈడ్చుకొని వెళ్ళారు. ఈ సంఘటన జరిగిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వచ్చి, హరిదాస్, ఆ బాధ నువ్వు ఏ రకంగా ఓర్చుకోగలిగావు? నేను ఓర్చుకోలేకపోయాను. ఆ దుష్టులను శిక్షించడానికి సుదర్శన చక్రంతో నేను ప్రత్యక్షమయ్యాను. కానీ నీ ప్రార్థన విని వాళ్ళని ఏమీ చేయకుండా నేను వెళ్ళిపోయాను. ఏంటి ఆ ప్రార్థన అంటే, వాళ్ళు ఈయన్ని ఆ రకంగా హింసిస్తూ ఉంటే ఈయన భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, స్వామి, అజ్ఞానంలో వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దయచేసి వారి మీద మీరు ఏ రకమైనటువంటి చర్య తీసుకోవద్దు, మీ కమల హస్తాలతో వాళ్ళను ఆశీర్వదించండి అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థనకు భగవంతుడు కూడా కట్టుబడి వాళ్ళను శిక్షించకుండా వెళ్ళిపోయాడు. తర్వాత చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ వారి దగ్గరికి వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకుని అశ్రుదారులు కారుస్తూ, నువ్వు ఏ రకంగా ఓర్చుకోగలిగావు ఆ బాధ? నేను ఓర్చుకోలేక శిక్షించడానికి సుదర్శన చక్రంతో వచ్చాను. కానీ నీ ప్రార్థనలకు కట్టుబడి, నీ ప్రార్థనలకు ప్రసన్నున్నై వాళ్ళను శిక్షించకుండా నేను వెళ్ళిపోయాను. అంటే ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు? నిజమైన జ్ఞానం ఎవడైతే పొందుతాడో వాడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నా యొక్క అంశలుగా చూసి మోహానికి గురి కాడు. మోహానికంటే మిత్రశత్రు భేదం, వీడు నాకు మిత్రువు, వీడు నాకు శత్రువు, ఈ భేదం ఉండదు. మోహానికి గురి కాకుండా ఉన్నప్పుడు ఎవడైతే ఆత్మస్థితిలో, ఆత్మజ్ఞానంలో స్థిరుడై ఉంటాడో శత్రుమిత్ర భేదానికి అతీతమైన చైతన్యం కలిగి ఉంటాడు. అదే రకంగా మనం చూడొచ్చు. జగాయి మదాయ్, చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్కి నిత్యానంద మహాప్రభు బలరాముని యొక్క అవతారం వీళ్ళిద్దరికీ చెప్పారు, ఈ యొక్క హరినామాన్ని మీరు ప్రచారం చేయండి, కలియుగానికి ఇగో ధర్మం. వాళ్ళు వెళ్ళారు. ప్రతి ఇంటి ముందు వెళ్ళి మాతా భిక్షాం దేహి అన్నారు. ఆ తల్లులు భిక్ష ఇవ్వడానికి వస్తే నిత్యానంద మహాప్రభు అంటున్నారు, అమ్మా, మాకు ఈ భిక్ష కాదు కావాల్సింది, మాకేం కావాలా? మీరు హరినామం జపించాలి, అది మాకు కావలసినటువంటి భిక్ష. మనుష్య జన్మ దుర్లభం. ఈ మానవ జన్మను ఉద్ధరింపజేసుకునే దానికోసం కలియుగంలో నామస్మరణ ఒకటే తరుణోపాయం. మాకు కావలసినటువంటి భిక్ష ఏమిటి అంటే మీరు హరినామం జపించండి, అంతకు మించి మాకేమొద్దు అని సాష్టాంగ నమస్కారం చేస్తూ వాళ్ళని ప్రాధేయపడుతూ ఉన్నారు. ఈ రకంగా ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే
ఇద్దరు సోదరులు జగాయ్ మదాయ్ పుట్టుకతో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కానీ చెడు సాంగత్యం వల్ల వాళ్లకు లేని వ్యసనాలు లేవు. తప్పతాకిన మైకంలో తూలుతూ ఉన్నారు. నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ వారితో చెప్పారు, హరిదాస్, అందరినీ మార్చడం ఒక ఎత్తు అయితే వీళ్ళని మార్చాలి మనం. ఇది అవసరం. ఒక పండ్ల బుట్టలో ఒక్క పండు చెడిపోయి ఉంటే మిగిలిన పండ్లన్నీ కూడా చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. ఒక్క కుటుంబంలో కుమారుడు చెడినవాడైతే కుటుంబం అంతా దాని ప్రభావం ఉంటుంది. అరణ్యంలో ఒక్క చెట్టు తొర్రలో నిప్పు పుట్టినట్లయితే అరణ్యమంతా దావాగ్నిలో దహించిపోయే అవకాశం ఉంది. అందువల్ల సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి చీడపురుగుల్ని, అంటే ఇటువంటి వ్యక్తుల్ని మనం మార్చాలి, అది ముఖ్యం అని చెప్పి ఆ జగాయ్ మదాయ్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆత్మతత్వం బోధించడానికి ప్రయత్నం చేశారు. అరే నాయన, సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. మనుష్య జన్మ చివరిగా లభిస్తుంది మనకు. మరి దాన్ని ఈ తుచ్చమైనటువంటి వ్యసనాలకు కాదురా వినియోగించేది. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి భగవంతుని సేవించి తరించడం కోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మ ఉంది అని వాళ్లకు ఉపదేశం కావించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే హరినామం జపించమని వాళ్ళు తాగిన మైకంలో మత్తులో వాళ్ళేం చేశారు, నిత్యానంద మహాప్రభు తల మీద వాళ్ళు తాగేటువంటి పాత్రతో గట్టిగా మోదారు. రక్తం దారులుగా కారుతూ ఉంది. చైతన్య మహాప్రభు ఈ విషయం తెలిసి ఆ జగాయ్ మదాయ్ను దండించడం కోసం సుదర్శన చక్రంతో ప్రత్యక్షమయ్యారు. అక్కడ నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని వేడుకుంటూ ఉన్నారు. ఏమని అంటే, వాళ్ళేదో అజ్ఞానంలో ఈ రకంగా ప్రవర్తించారు. కలియుగంలో ప్రత్యేకించి మీరు ఆయుధం పట్టినట్లయితే మిగిలే వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరూ జగాయ్ మదాయిలే. అదే చెప్తారు ఆచార్యులు. ఇంతకు ముందు యుగానికి ఇప్పుడు యుగానికి వ్యత్యాసం ఏంటి అంటే, ఇంతకు ముందు యుగంలో దుష్టులు ఒక పక్షాన ఉండేటువంటి వారు, సాధువులు ఒక పక్షాన ఉండేటువంటి వారు. భగవంతుడు గీతలో చెప్పినట్టుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే. సాధువులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అని ఆయనకి చాలా సులభంగా ఉండేటువంటిది. ఒక పక్షాన దుష్టులు ఉండేవాళ్ళు, ఒక పక్షాన సాధువులు ఉండేవారు. ఆ సాధువులను రక్షించి దుష్టులను శిక్షించి ధర్మాన్ని స్థాపించి ఆయన లీల చాలించేవారు. కానీ కలియుగంలో ఒక వ్యక్తిలోనే ఇద్దరు ఉన్నారు. దుష్టుడు ఉన్నాడు, సాధువు ఉన్నాడు. కొంచెం సేపు వీడిని చూస్తే ఇంతకు మించిన ఉత్తముడు ఈ ప్రపంచంలో లేడు అనిపిస్తాడు. అదే వ్యక్తిని తర్వాత కొంచెం సేపు చూస్తే ఇంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఇంకోడు లేడు అని చెప్పి ప్రవర్తిస్తాడు వాడు. ఇద్దరు ఒకరిలోనే ఉన్నారు. నిత్యానంద మహాప్రభు చెప్తూ ఉన్నారు, నాయనా చైతన్య మహాప్రభు, నీవు ఆయుధం పట్టినట్లయితే కలియుగంలో రక్షింపబడేవాడు ఎవడూ లేడు, అందరూ కూడా ఇటువంటి వ్యక్తులే. మీ కమల హస్తాలతో ఆశీర్వదించి వీళ్లలో పరివర్తన కలిగేటట్టు చేయండి. ఎప్పుడైతే ఆ రకంగా వేడుకున్నాడో అది ఈ దుర్మార్గులు చూశారు. అరే, ఇంత అపరాధం మనం చేస్తే మన తరపున భగవంతుణ్ణి వేడుతూ ఉన్నారు క్షమించమని అంటే ఈ మహాత్ముడు సామాన్యుడు కాదు. ఇక్కడ అందుకనే భగవద్గీతలో ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారంటే, ఆత్మదర్శి అయినటువంటి ఎవరైతే ఆత్మదర్శి అవుతాడో, ఆత్మను దర్శిస్తాడో, అప్పుడు శత్రుమిత్ర భావనలకు అతీతంగా ఉంటాడు. ఆ వ్యక్తే ఈ రకంగా ప్రవర్తించేదానికి అవకాశం ఉంది. అటువంటి వ్యక్తుల నుంచి మనం ఈ జ్ఞానాన్ని స్వీకరించాలా, ఈ నిజమైనటువంటి జ్ఞానం. లేకపోతే తన మిత్రుడైన వాడికి ఒక సందేశం ఉంటుంది, శత్రువైన వాడికి ఒక సందేశం ఉంటుంది. కానీ ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఈ చైతన్యాలకు అతీతమైనటువంటి వ్యక్తి అయి ఉండాల. అప్పుడు సమదృష్టి ఉంటుంది. అంటే ఈ జ్ఞానాన్ని కూడా ఎటువంటి వ్యక్తుల నుంచి స్వీకరించాలా, ఇటువంటి శత్రుమిత్ర భేదాలకు అతీతమైనటువంటి వ్యక్తి, ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తి నుంచి మనం స్వీకరించాల. వాళ్ళ రకంగా హింసిస్తే, అపరాధం చేస్తే నిత్యానంద మహాప్రభు వేడుకుంటున్నారు, వీళ్ళు అజ్ఞానంలో ఆ రకంగా ప్రవర్తించారు స్వామి, వీళ్ళ మీద చర్య తీసుకోవద్దు.
అది చూసినటువంటి జగాయి మదాయిలు నిత్యానంద మహాప్రభు పాదాల మీద పడి, ఇంత దుర్మార్గులను మీరు ఎంత కరుణతో క్షమించారు, మేము మా జీవితం మీ పాదపద్మాలకు అంకితం చేస్తామని చెప్పి వాళ్ళలో పరివర్తన కలిగింది. అటువంటి ఆత్మదర్శులను మనం శరణాగతి పొందినప్పుడు మనలో కూడా పరివర్తన అన్నటువంటిది కలుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. శత్రుమిత్రులకు అతీతమైనటువంటి భావన కలిగి ఉండడం అంటే, ఆమె శత్రువు మన ఇంటికి దొంగ వచ్చాడు, గల్లా పెట్టి తాళం వాడికి ఇచ్చేసయ్యా తీసుకెళ్ళిపో, అట్లా కాదు. డ్యూ రెస్పెక్ట్ అన్నారు. అంటే ఎవరికి ఏమి ఇవ్వాలా ఆ యొక్క రకంగా ప్రవర్తించడం. ఉదాహరణకు ఒకసారి నారదముని వెళ్తూ ఉంటే ఆయనతో ఒక పాము అనిందంట, నేను జీవితంలో చాలా పాపాలు చేశాను, చాలా మందిని కాటేశాను, ఇంకా నేను సాధువుగా మారిపోవాలని చెప్పి అనుకుంటున్నాను. నారదముని అన్నారు, చాలా మంచి కార్యం, నువ్వు మారితే మంచిది, ఎవరికీ హాని చేయొద్దు అని చెప్పారు. తర్వాత కొన్ని రోజులు నారదముని వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఆ పాము చనిపోయేదిలాగా ఉంది, శరీరం అంతా గాయాలతో ఉంది. అప్పుడు నారదముని అడిగారు, అరే నీకేం జరిగిందన్నారు. నేను చెప్పాను కదా సాధువుగా మారిపోతానని, ఎవరిని హింసించనని. నేను ఆ రకంగా సాధువులాగా ఉంటే వచ్చేపోయే వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి నన్ను ఈ రకంగా చేశారు అని చెప్పి పాము చెప్పింది. అప్పుడు నారదముని చెప్తూ ఉన్నారు, నువ్వు కాటేయొద్దన్నాను కానీ బుసలు కొట్టకుండా ఉండమని చెప్పలేదు. నీ స్వభావం బుసలు కొట్టుంటే వాళ్ళు పారిపోయి ఉండేవాళ్ళు. నువ్వు కాటేస్తే అది హింస అవుతుంది, కాటేయకుండా బుసలు కొట్టుంటే నీకు ఈ దుస్థితి వచ్చుండేది కాదు. ఈ ప్రాపంచిక ప్రపంచంలో మనం ఆత్మదర్శనులమై మనసా వాచా కర్మణ ఒకరికి కీడు చేయాలా అన్నటువంటి భావన లేకుండా జీవించడమే నిజమైనటువంటి ఆత్మదర్శి యొక్క జీవిత విధానం. అంతేగాని ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం ఆ మహాత్ముల్ని మనం ఊరికే ఇమిటేట్ చేయాలనో ఇంకో రకంగా చేయాలనో ప్రవర్తిస్తే మనం దుఃఖాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. మనసా వాచా కర్మణ ఎవరికి నేను హాని తలపెట్టకూడదు. ఎవరైనా మనకు హాని తలపెట్టేటప్పుడు తిరిగి వాడికి హాని చేయడం వేరు, కానీ హాని చేయకుండా మనల్ని మనం రక్షించుకోమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎదుటివాడు మనకు హాని తలపెట్టినప్పుడు మనల్ని మనం రక్షించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఈ జ్ఞానం నిజమైనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం. భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, అహం బీజ ప్రాదపిత, నేను మీ అందరికీ బీజప్రదాతనైనటువంటి తండ్రిని. మమ యువాంశో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడా నా యొక్క అంశలు. వాసుదేవ కుటుంబం అంటే ఆ భగవంతుడు కృష్ణుడు తండ్రి, మేమందరం ఆయన బిడ్డలం. ఈ నిజమైన జ్ఞానం ద్వారా ఈ అవగాహన ఉన్నప్పుడు మనం ఒక్కొక్కరిని సోదరభావంతో చూస్తాం. నిజమైన సోదరులు ఒకరినొకరిని నష్టపరుచుకోవాలని కానీ కష్టపెట్టుకోవాలని కానీ చూడరు. అన్న ఎదుగుతూ ఉంటే తమ్ముడు ఆనందిస్తాడు, తమ్ముడు ఎదుగుతూ ఉంటే అన్న ఆనందిస్తాడు. ఎందువల్లంటే సోదర భావన వల్ల. ప్రపంచం అంతా కూడా వాసుదేవ కుటుంబ భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన సోదర భావన వస్తుంది. ఇప్పుడు రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్య కూడా సోదర భావన లేకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళు సోదరులు అయినప్పటికీ కూడా ఈ నిజమైనటువంటి జ్ఞానం వాళ్ళకి తెలియని దానివల్ల ఈ శరీరమే శాశ్వతం అన్నటువంటి భావనతోటి, నేను పొందేటివన్నీ శాశ్వతంగా నాతో ఉంటాయన్నటువంటి భావనతోటి, నేనొక్కడిని జీవిస్తే పర్వాలేదు మిగిలిన వాళ్ళందరూ నాశనమైపోని అన్నటువంటి భావనతోటి జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు, ఆ భగవంతుని యొక్క అంశలు, నాకు ఈ భూమి మీద నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావన ఈ నిజమైనటువంటి జ్ఞానం ద్వారా వస్తుంది. అప్పుడే సమాజంలో నిజమైనటువంటి యూనివర్సల్ బ్రదర్హుడ్, మనం విశ్వమంతా ఒక సోదర భావనతోటి ప్రేమ అనురాగాలతోటి జీవించేటువంటి
సమాజాన్ని మనం ఏర్పరిచేదానికి అవకాశం ఉంది. అందుకని ఈ శ్లోకంలో భగవంతుడు ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి, ఎవరైతే ఆత్మను దర్శించాడో, నిజమైన జ్ఞానమును పొందినప్పుడు ఆ జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్ముని అంశాలని అవగతమవుతుంది. అప్పుడు మనం మోహానికి గురి కాకుండా ఉంటాం. అయితే మొన్న కూడా మేము విద్యార్థులకు ఏదో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ విద్యార్థులు ఏమన్నారు అంటే, స్వామి, ఈ తత్వం అంతా వినేటప్పుడు బాగానే ఉంటుంది, ఇక్కడ నుంచి మేము లేచి మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తక్షణమే మా చైతన్యం మారిపోతుంది. అంటే కుక్కతో ఒక వంకర, బద్దేసి కట్టినప్పుడు చక్కగా ఉంటుంది, ఆ బద్ద తీసేస్తే మళ్ళా వంకర తిరుగుతుంది. మన చైతన్యం కూడా ఆ రకంగా ఉంది. మన చైతన్యం ఆ రకంగా చంచలంగా లేకుండా స్థిరంగా ఉండాలా అంటే సాధన ద్వారా దాన్ని స్థిరం చేసుకోవాలా. మన మనస్సుని నిగ్రహించాలి. ఈ తత్వాలు, ఆత్మదృష్టి, నేను ఆత్మ అని చెప్పి థియరిటికల్గా చెప్పుకోవడం ఒకటి, ఆత్మతో మనల్ని పోల్చుకొని దానికి అనుగుణంగా జీవించడం ఒకటి. ఎందువల్ల అంటే మాయా అపహృత జ్ఞాన, ఇదే సందేహం ఈ సత్యం గురించి భగవంతుడి గీతలో చెప్తూ ఉన్నారు. మాయ ఏం చేస్తుంది? జ్ఞానాన్ని అపహరించేస్తుంది. భగవద్గీత అంతా అర్జునుడు విన్నాడు. కరిష్యే వచనం తవా, మీరేం చెప్తే నేను అది చేస్తానన్నాడు. కానీ అభిమన్యుడు చనిపోయినప్పుడు మరలా నా బిడ్డడు నాకు కావాలన్నాడు. కృష్ణుడు అన్నాడు, ఏమయ్యా, రామాయణం అంతా ఇని రాముడికి సీత ఏం కావాలన్నట్టుగా ఉంది. అంటే ఈ యొక్క మోహం మనిషి యొక్క జ్ఞానాన్ని అపహరించేస్తుంది. ఈ యొక్క జ్ఞానం స్థిరంగా ఉండాలా అంటే మనం సాధన ద్వారా మన యొక్క చైతన్యాన్ని స్థిరం చేసుకోవాలా. మన మనసులో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలను తొలగించుకొని ఈ యథార్థమైన జ్ఞానం స్థిరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక గదిలో రకరకాల వస్తువులు ఉంటే కొత్త వస్తువు పెట్టడానికి అక్కడ ప్లేస్ లేదు. అదే రకంగా ఈ మెమరీ బాక్స్లో అనవసరమైనవన్నీ ఏదో ఉన్నాయి. ఈ నిజమైనటువంటి జ్ఞానం వెళ్ళట్లేదు, అది స్థిరంగా ఉండట్లేదు. అందుకని ఆ మనసులో ఉన్నటువంటి చెత్త చెదారం దాన్ని మనం తొలగించుకోవాలా. చాలామంది ఈ తత్వాలన్నీ వింటారు, మరలా ఎవరు చేసేది వాళ్ళు చేసుకుంటూ పోతారు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఆ తత్వాన్ని మన మనసులో నిలుపుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని గడిపినప్పుడే మనం ఉద్ధరింపబడతాము. మరి ఆ తత్వం నిలబడాలా అంటే ఆ మనసులో ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి వ్యర్థమైన తత్వాలు తొలగించుకోవాలా. దానికి కలియుగంలో మంత్ర జపం అన్నారు. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. ఆ మంత్ర జపం ద్వారా మనలో ఉన్నటువంటి వ్యర్థమైన భావనలు తొలగించుకొని ఈ యథార్థమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే నిలుపుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకుంటామో అప్పుడు ప్రతి ఒక్కరూ ఆత్మదృష్టితో జీవిస్తూ నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు, నాకు ఈ భూమి మీద జీవించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్న భావనతోటి జీవించేదానికి అవకాశం ఉంది. అందువల్ల మంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామసరళితం సమస్త సద్గుణోన్నతం సమస్త దేవతాకృతం సమస్త శక్తి మండితం సమస్త భక్త వందితం సమస్త ముక్తి సువిహితం